ఓం శివాయ నమః. తర్వాతి నామము విబుధః అంటే విశేషణ ప్రాజ్ఞ విబుధః. విశేషించి ప్రాజ్ఞుడు అనగా పండితుడు, సర్వజ్ఞుడు. శివుడు సర్వజ్ఞుడు. ఈ సర్వజ్ఞుడు అన్న పదము వినగానే శ్రీనాథ మహాకవి సింగభూపాలుడి పైన చెప్పిన పద్యం గుర్తుకు వస్తుంది. విజయనగర ప్రభువు ప్రౌఢదేవరాయల ఆస్థానంలోని గౌడడిండిమ భట్టును ఓడించిన తర్వాత అతని కంచు డక్కను ప్రతలు కొట్టించి కవి సార్వభౌమ బిరుదును పాదుకొలిపి కనకాభిషేకాన్ని పొంది పెదకోమటి వేమారెడ్డి ఆస్థానానికి తిరిగి వచ్చాడు. సర్వసింగ భూపాలునికి పెద కోమటి వేమారెడ్డికి గల వైరం వల్ల పెదకోమటి వేమారెడ్డి చిత్రపటాన్ని సభలో పెట్టి సర్వసింగ భూపాలుడు సభికుల చేత అవమానకరమైన పని చేయిస్తున్నాడని తెలిసిన శ్రీనాథ ఆ ఆకృత్యాన్ని నివారించడానికని సర్వసింగ భూపాలుని ఆస్థానానికి వెళ్ళాడట. ఆ సందర్భంలో శ్రీనాథుడు సింగభూపాలుని గురించి ఈ క్రింది పద్యం చెప్పాడట. సర్వజ్ఞ నామధేయము సర్వునకే రావుసింగ జనపాలునకే యుర్విం జల్లును తొక్కరు సర్వజ్ఞం డనుట కుక్క సామజ. మనుటే సర్వజ్ఞుడు అనే పేరు శివునికి, సింభూపాలునికి మాత్రమే భూమిపైన చెల్లుతుంది. ఇంకెవరినైనా అలా పిలవడము కుక్కను ఏనుగు అనడమే అని పై పద్యంలో చెప్పాడట. దీనితో సింగభూపాలుడు తనని శివునితో సమానుడని స్తుతించడమే కాకుండా భూమి మీద మరెవరు ఇంతవారు లేరు అన్నందున పొంగిపోయి గొప్ప సత్కారాన్ని చేసి శ్రీనాథుడు వచ్చిన పనిని నెరవేర్చాడు. ఇది ఇలా ఉంటే వేమారెడ్డికి ఈ వార్త తెలిసి తన శత్రువును శివునితో సమానంగా పొగిడాడా అని బాధపడ్డాడు. శ్రీనాథుడు రాగానే అది కాస్త అడిగేశాడు. అప్పుడు శ్రీనాథుడు నవ్వుతూ ఇలా చెప్పాడట. మహారాజా, నేను సింభూపాలుని పొగడలేదు. తెగడిన పద్యం అది. అర్థం చేసుకోలేని ఆయన స్తోత్రమని భ్రమపడి నాకు సత్కారం చేశాడు. ఇప్పుడు వినండి ఆ పద్యము. సర్వజ్ఞ నామధేయము సర్వునికే రావుసింగ జనపాలునకు ఏ యుర్విం జల్లును తక్కొరు సర్వజ్ఞుండనుట కుక్క సామజమనుటే. సర్వజ్ఞ నామము శివునికి మాత్రమే చెల్లుతుంది. సింగభూపాలునికి ఏ భూమి మీద చెల్లుతుంది? తక్కొరు అంటే శివుని కాక ఇతరులను సర్వజ్ఞుడు అంటే కుక్కను ఏనుగ అనటమే అని భావం విశదపరిచాడట. ఇది విన్న వేమారెడ్డి గారు ఎంతో సంతోషించారట. సర్వజ్ఞుడు అంటే సకలము తెలిసిన వాడని అర్థము. ఈ విషయాన్ని ఇంకా లోతుగా గతంలో చెప్పుకున్నాము. తరువాత నామము అగ్రవర. అగ్రే వృణోతి యజ్ఞభాగాధికము. యజ్ఞభాగాలకు ముందుగా వరించువాడు అన్నది ఒక అర్థంగా తీసుకోవచ్చును. అలాగే పర్వతాలు అన్నింటిలోని శ్రేష్టమైన మేరు పర్వత స్వరూపుడు లేదా అరుణాచలేశ్వరుడిగా చెప్పుకోవచ్చును. మన భరతఖండం వేదభూమి. లెక్కకు మించిన అద్భుతాలు ఈ నేలపై కొలువై ఉన్నాయి. అలాంటి అద్భుతాల్లో ఒకటి అరుణాచలము. గాలి, నీరు, భూమి, వాయువు, అగ్ని అనేవి పంచభూతాలు. ప్రకృతిలో మమేకమై పరమాత్మతత్వం ఉట్టిపడేలా వెలిసిన అగ్నిలింగమే ఈ అరుణాచలేశ్వరుడు. అరుణాచలంలో ఉన్న లింగాన్ని అగ్నిలింగం అంటాం కదా. అందుకనంట అక్కడికి వెళ్ళాక అక్కడ ఎంత చలి బయట ఉన్నా సరే ఆ స్వామి దగ్గరికి వెళ్ళేసరికి చాలా వేడిగా అనిపిస్తుందట. ఎందుకంటే అక్కడున్న లింగం తత్వము అగ్ని అనమాట. ఈ పేరు మదిలో తలంపుకు రాగానే మనసు భక్తిభావంతో ఉప్పొంగిపోతుంది. ఈ పవిత్ర పుణ్యక్షేత్రంలో గిరి ప్రదక్షిణము ఆధ్యాత్మిక లోకంలో ఓలలాడిస్తూ ఉంటుంది. ప్రతి ఏటా కార్తీక మాసంలో జరిగే కార్తీక దీపోత్సవము అణువణువున శివ తేజంతో నింపి భక్తులను పులకింప చేస్తుంది. అంతేనా, అరుణాచలం అనగానే రమణ మహర్షి గుర్తుకు వచ్చే ఆధ్యాత్మిక కేంద్రము తిరువణ్ణామలై. అలాంటి అరుణాచలేశ్వరుని గురించి మరికొన్ని విశేషాలను తెలుసుకుందాము. దేశంలో ఉన్న గొప్ప పుణ్యక్షేత్రాలు అరుణాచలం ఒకటి. శివభక్తుల పుణ్యక్షేత్రము. అరుణ అంటే ఎర్రని, ఆచలము అంటే కొండ అని ఒక అర్థము. అలాగే ఆ రుణ అంటే పాపములు హరించినది అనే అర్థం కూడా చెప్పుకోవచ్చును. తమిళంలో తిరువణ్ణామలై అని అంటారు. తిరు అనగా శ్రీ లేదా పవిత్రమైన అని, అన్నామలై అనగా పెద్ద కొండ అని అర్థము. ఇక్కడ కొలువై ఉన్న శివుడిని స్మరిస్తే చాలు పుణ్యం వస్తుందని
భక్తుల ప్రగాఢ విశ్వాసం. పురాణాలలో కూడా ఈ ఆలయ ప్రస్తావన ప్రముఖంగా కనిపిస్తుంది. స్కంద పురాణంలోని మహేశ్వర కాండంలో వేదవ్యాసుడు అరుణాచలం గొప్పతనం గురించి వర్ణించాడు. అరుణాచలేశ్వర ఆలయాన్ని శివాజ్ఞతో విశ్వకర్మ నిర్మించారని, ఆలయం చుట్టూ అరుణ అనే పురము నిర్మించబడిందని పురాణాలు చెప్తున్నాయి. అయితే ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారట? శివుని ఆజ్ఞతో విశ్వకర్మ నిర్మించారట. అంటే అది మనుషులతో ఈ ఆలయం నిర్మించబడలేదన్నమాట. ఇది దేవతలు దేవతల శిల్పి ఉంటారు కదా, ఆయన విశ్వకర్మ అవుతారు. సో ఆయన నిర్మించారట ఈ అరుణాచలేశ్వరంలోని ఆలయాన్ని. పైగా ఈ ఆలయంలో జరిగే పూజా పునస్కారాలకు సంబంధించిన విధానం అంతా శివుడి ఆదేశం మేరకు గౌతమ మహర్షి రూపకల్పన చేశారని స్కంద పురాణంలోని అరుణాచలేశ్వర మహత్యంలో ఉంది. సో ఇక్కడ ఏది జరిగినా శివుడి ఆదేశం మేరకే అవుతుందంట. ఇక్కడ ఏదైనా పూజా పునస్కారాలు జరిగినాయి కూడా అది కూడా శివుడు ఏ రకంగా చెప్పారో అలాగే చేస్తారు అని చెప్పేది స్కంద పురాణంలో ఉందట. పురాణాల్లో ఏది ఉంటాయో అవి నిజాలు కదా. సో ఆ పురాణంలో ఉందట ఏంటి, అరుణాచలేశ్వర్లో ఏం జరిగినా సరే అది అంతా శివుడి ఆదేశంతో జరుగుతుంది అని. ఈ జ్యోతిర్లింగము తేజోలింగము కనుక దీన్ని అగ్నిక్షేత్రమని అంటారు. ఈ ఆలయాన్ని తమిళ సామ్రాజ్యాన్ని పాలించిన చోళ మహారాజులు 9-10 శతాబ్దాల మధ్య నిర్మించారని చోళరాజుల శాసనాలు చెబుతున్నాయి. తిరువన్నామలై పల్లవులు, చోళులు, విజయనగర రాజులు, కన్నడ రాజులు, టిప్పు సుల్తాను, ఆ తర్వాత బ్రిటిష్ పాలకులు ఏలుబడిలో ఉండేది. ఈ ఆలయానికి ఉండే ఒక్కో రాజగోపురం చూడ్డానికి 2 నేత్రాలు చాలవు. వీటిని పోటీ పడి మరీ నిర్మించారా అనిపిస్తూ ఉంటుంది. 4 దిక్కుల 4 రాజగోపురాలు ఉంటాయి. ఈ దేవాలయం మొత్తము 25 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. దక్షిణ భారతదేశంలో అంత పెద్ద ఆలయాల్లో ఇది ఒకటి. పురాణాల్లో పేర్కొన్నట్లుగా పంచభూతాలను సూచించే పంచభూత స్థలాలలో అరుణాచలం ఒకటి. అన్నామలేశ్వరుడు అంటే అగ్ని కనుక దీనిని తేజోక్షేత్రంగా పిలుస్తారు. మిగిలిన పంచభూత క్షేత్రాలలో ఏకాంబరేశ్వర ఆలయము పృథ్వీలింగము అంటే భూమికి సంకేతం, జంబుకేశ్వరుడు జలలింగము, కాళహస్తీశ్వరుడు వాయులింగము, చిదంబరేశ్వరుడు ఆకాశలింగము. దక్షిణ భారతదేశంలో వెలిసిన పంచలింగ క్షేత్రాల్లో దీన్ని అగ్నిభూతానికి ప్రతీకగా పేర్కొంటారు. ఈ అరుణాచలేశ్వరుడు సాక్షాత్తు జ్యోతిర్లింగ స్వరూపము. అందుకే ఈ ఆలయం చుట్టూ గిరి ప్రదక్షిణ చేస్తే సాక్షాత్తు ఆ శివునికే ప్రదక్షిణ చేసినట్టేనని భక్తులు నమ్ముతారు. అయితే ఈ అరుణాచలేశ్వర ఈ ఆలయం చుట్టూరు మనం ఎందుకు ప్రదక్షిణ చేస్తూ ఉంటామంటే అదే ఆ శివుడు అని చెప్పి మనం నమ్ముతాం కాబట్టి అంటున్నారు. రమణ మహర్షి గారు ఈ విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తూ ఉండేవారు. పాదచారులే శివనామస్మరణ చేస్తూ గిరి ప్రదక్షిణ చేస్తే మహాపుణ్యం సిద్ధిస్తుందని మహాత్ముల వచనము. అందుకని స్వామివారు ఏం చెప్పారట, ఎప్పుడు నడిచి చేయమనేవారు అన్నమాట. ఇప్పుడంటే ఏదో వాహనాలు అవి వచ్చి ఇంకా నడవలేని వాళ్ళు అట్లా చేస్తున్నారు, కానీ మామూలుగా రమణ మహర్షి గారు అయితే ఏం చెప్తారు, శివనామస్మరణ చేస్తూ పాదచారులే బట్టి కాళ్ళతో అలాగా గిరి అంతా కొండ అంతా తిరగాలన్నమాట. అలా ప్రదక్షిణ చేయడం వలన మహాపుణ్యం సిద్ధిస్తుందని స్వామివారు చెప్పారట. అందుకే గిరి ప్రదక్షిణంలో నిత్యము వందలాది మంది భక్తులు పాల్గొంటూ ఉంటారు. ఈ కొండలపై ఉండే మహా ఔషధ మొక్కల ప్రభావం వలన శరీరానికి, శివస్మరణ వలన మనసుకు, శివానుగ్రహం వలన ఆధ్యాత్మిక జీవనానికి స్వస్థత చేకూరుతుందని భక్తుల విశ్వాసము. దీనివల్ల 3 లాభాలు ఉంటాయంట. ఒకటేంటి, ఆ కొండల మీద ఔషధ మొక్కలు ఉన్నాయంట, ఆ మొక్కల యొక్క ప్రభావం మన మీద పడుతుంది. శివ స్మరణ చేస్తాం కాబట్టి మనసుకి ఆహ్లాదం ఉంటుంది. అలాగే శివానుగ్రహం ఉండడం దొరుకుతుంది కాబట్టి ఆధ్యాత్మిక జీవితం కూడా స్వస్థత చేకూరుతుంది. అంటే ఇంకా మన సాధన మంచిగా అవుతుంది అన్నమాట. గిరి ప్రదక్షిణ 14 కిలోమీటర్ల మేర సాగుతుంది. దీన్నే గిరివాలము అని కూడా అంటారు. ఈ గిరివాలం వల్ల భక్తులు పాప విముక్తులు అవుతారు. కోరిన కోరికలు తీరడమే కాకుండా మోక్షం కూడా లభిస్తుందని భక్తుల నమ్మకము. అరుణాచలాన్ని తలుచుకుంటే అన్ని బంధనాలు తెంచుకొని స్వేచ్ఛా జీవులం అవుతామని కూడా భక్తులు భావిస్తారు. అయితే ఈ అరుణాచలాన్ని మనం తలుచుకుంటేనంట, బంధనాలు అంటే మనము కొన్ని బలహీనతలు లాంటివి ఉంటాయి కదా, అలాంటివి లేకపోతే ఈ మన భవసాగరంలో ఉన్నాం,
వాటి నుంచి మనం మనం పైకి రాలేకపోతూ ఉంటాం. అలాంటి టైంలో ఈ అరుణాచలం దగ్గరికి వెళ్ళి ఆ స్వామివారిని తలుచుకుంటేనంట, అలాంటి వాటి నుంచి మనల్ని బంధనాలను తెంచి స్వేచ్ఛా జీవులు అయ్యేటట్లు చేస్తారట. అందుకే రమణ మహర్షి ఈ ప్రాంతాన్ని హార్ట్ ఆఫ్ ఎర్త్ అంటే భూమికి హృదయంగా అభివర్ణించారు. స్కాంద పురాణంలో అన్నిటికంటే గొప్ప పుణ్యక్షేత్రంగా ఈ ఆలయాన్ని పేర్కొన్నారు. అరుణాచలేశ్వర్తో పాటు ఎన్నో ఆశ్రమాలకు నెలవైన తిరువన్నామలై శాశ్వతమైన శాంతిని ఒసగే ప్రశాంత భూమిగా పేరు గడించింది. ఇక్కడ శివుణ్ణి దక్షిణామూర్తి అని పిలుస్తారు. ఈ ఆలయంలో పరమేశ్వరుడు అగ్నిలింగాకారంలో భక్తులకు దర్శనమిస్తాడు. అరుణాచలేశ్వరుడు కొలువై ఉన్న కొండ ఎత్తు 2669 అడుగులు. పచ్చడి చెట్లతో చుట్టూతా కొండలతో అణువణువున ప్రకృతి అందాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ అరుణాచల కొండకు కృతయుగంలో అగ్నికొండ అని, త్రేతాయుగంలో బంగారు కొండ అని, ద్వాపర యుగంలో తామ్రకొండ అని, కలియుగంలో రాతికొండ అని పేర్లు ఉన్నట్లు పురాణాల ద్వారా తెలుస్తున్నాయి. ఈ కొండని తేజోలింగము లేకపోతే జ్యోతిర్లింగం అని కూడా అంటారు. కొండ చుట్టూ 8 లింగాలు ఉంటాయి. 8 నందులు, 350కి పైగా చెరువులు, మరెన్నో మండపాలు ఉన్నాయి. 8 లింగాలు అంటే ఇంద్రలింగము, అగ్నిలింగము, యమలింగము, నైరుతి లింగము, వరుణలింగము, వాయులింగము, కుబేరలింగము. ఈ లింగంపై ప్రజలు నాణాలు వేస్తారు. ఈశాన్య లింగము అనే పేర్లు ఉన్నాయి. అందుకని ఇక్కడ ఈ స్వామివారిని ఏమంటాము? అగ్రవరాయ అంటామంట. తర్వాత శివుని నామం ఏంటి? సూక్ష్మ అంటే అతి సూక్ష్మమైన వాడు. ఆయన తలుచుకుంటే త్రివిక్రముడు అవుతాడు, లేదా సూక్ష్మాతి సూక్ష్మంగా మారిపోతాడు. ఇక్కడ ఏమంటున్నారు? స్వామివారు చాలా చిన్న రూపం అన్నా ధరించగలరు, లేదా చాలా పెద్ద రూపం అన్నా ధరించగలరు కదా. అందుకని ఇక్కడ సూక్ష్మాతి సూక్ష్మంగా కూడా అవ్వగలరు కాబట్టి సూక్ష్మ అంటాము. అలాగే దుర్లక్ష్యుడు. భగవద్గీత 8వ అధ్యాయము అక్షర పరబ్రహ్మయోగంలో 9వ శ్లోకం చూడాలి. అందులో సూక్ష్మము కంటే సూక్ష్మమైన వాడు, అన్నింటికీ ఆధారమైన వాడు, ఊహకందని దివ్య స్వరూపం గలవాడు, ఆయన సూర్యుడి కంటే తేజవంతుడు, మరియు సమస్త అజ్ఞానపు చీకట్లకి అతీతుడు. అణోరణీయాన్ అంటే సూక్ష్మాతి సూక్ష్మమైన వాడు. ఆత్మ అనేది భౌతిక పదార్థం కంటే సూక్ష్మమైంది, కానీ భగవంతుడు ఆత్మ లోపల స్థితుడై ఉంటాడు కాబట్టి ఆత్మ కన్నా సూక్ష్మమైన వాడు. కాబట్టి స్వామిని సూక్ష్మాయ అంటున్నారని చెప్తున్నారు. సర్వస్య ధాతారమ చింత్య రూపం ఆదిత్యవర్ణం తమసహ పరస్థాత్. భగవంతుడు సర్వజ్ఞుడు, భగవంతుడికి అన్నీ తెలుసు. అత్యంత ప్రాచీనుడు, ఎప్పటి నుంచో ఉన్నారు కదా. అందరినీ శాసిస్తాడు స్వామి, అందరినీ శాసిస్తాడు, అంతే కదా. ఆయన శాసనం వల్లనే ఈ లోకమంతా జరుగుతూ ఉంది కదా. సూక్ష్మం కంటే సూక్ష్మమైన వాడు, అన్నిటికన్నా చిన్నగా ఉండగలడు, అలాగే అన్నిటికన్నా పెద్దగా కూడా ఉండగలడు. అన్నింటికీ ఆధారమైన వాడు. ఆయన లేకపోతే ఏదన్నా ఉంటుందా? ఏముండదు. ప్రతిదానికి స్వామివారు ఆధారమయ్యే ఉన్నాడు. ఊహకందని దివ్య స్వరూపం కలవాడు. ఆయన స్వరూపం మన ఊహకు అందుతుందా అంటే మన ఊహకి అందదు. అలాంటి స్వరూపము, అలాంటి రూపం ఆయనకుంది. ఆయన సూర్యుడి కంటే తేజోవంతుడు. అందుకే ఏమంటారు? కోటి సూర్యుల ప్రభావంతో, ప్రకాశంతో వాళ్ళు ఉన్నారని చెప్తారు. ఎందుకు? మనం ఏదో ఒక సూర్యుని చూస్తేనే అమ్మో ఇంత వేడి, ఇంత తేజవంతంగా ఉందంటాం, కానీ కోటి సూర్యులు కలిసినా సరే ఆ శివుని ప్రకాశానికి ఎదురు రారని చెప్తారనమాట. అంత తేజవంతంగా స్వామి ఉంటారట. మరియు సమస్త అజ్ఞానపు చీకట్లకి అతీతుడు. అజ్ఞానం మనుషులకు ఉంటుంది, లేకపోతే జీవులకు ఉంటాయి. లోకంలో ప్రతి వాటికి ఉండొచ్చు, కానీ ఈ లోకాన్ని ఎవరైతే తయారు చేశారో వాళ్ళు కేవలము జ్ఞానంతోనే ఉంటారు, కానీ అజ్ఞానం ఉండరు కదా. అందుకని ఈ అజ్ఞానం అనే చీకటికి అతీతుడు. ఆ చీకటి అనేది ఆయనకి అసలు సంబంధం లేకుండా ఉంటారనమాట. అనోరణీయాన్ అంటే సూక్ష్మాతి సూక్ష్మమైంది అని చెప్తున్నారు. ఆయన ఎంత సూక్ష్మంగా ఉంటారంటేనంట, మన లోపల భగవంతుడు ఆత్మలాగా ఉండి అందులోపల ఉన్నారు కదా. ఈ బాహ్య శరీరంతో మనం కంపేర్ చేస్తే ఆత్మ అనేది చాలా సూక్ష్మంగా ఉంటుంది. అయితే ఆత్మ అనేది చెప్తున్నాము, అందులో కూడా ఆయన ఒక చిన్న అంశలాగా ఉన్నారట. అంటే ఇంకా చిన్న ఇంకా సూక్ష్మంగా ఉన్నారు, సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్నారు. అందుకని ఆయన ఏమంటున్నాం? సూక్ష్మాయ అంటున్నామంట.
తర్వాత సర్వదేవ అంటే ఆయా దేవతల సమగ్ర స్వరూపము పరమేశ్వరులో ఉంటుంది. ఈ విషయం పైన భగవద్గీత గుణత్రయ విభాగ యోగములోని ఈ క్రింది 2 శ్లోకాలు చెప్తూ ఉంటాయి. ఏమని? ఈ యొక్క సమస్త భౌతిక ప్రకృతి గర్భము, అందులో నేను వేరు ఆత్మలను ప్రవేశపెడుతున్నాను. ఆ విధంగా సమస్త జీవరాశులు జనిస్తాయి. ఇక్కడ ఈ భౌతిక ప్రకృతి ఏదైతే ఉందో, ఈ విషయం ఏదైతే ఉందో అది గర్భము అనుకుంటే అందులో ఎన్ని రకాల జీవరాశులు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. 84 లక్షల జీవరాశులు ఉంటాయి. సో వాళ్ళు కూడా ఒక్కొక్కరు ఇంకా ఎన్ని కోట్ల మంది ఉంటారు. సో అన్ని జీవరాశులన్నీ కూడా స్వామివారు వాటి ఆత్మలను ప్రవేశపెడుతున్నారట. ఏది? ఈ ప్రకృతే గర్భంగా అనుకుంటే అలా చేసి అందులో వేరు ఆత్మలని ప్రవేశపెడుతున్నారట. ఆ విధంగా సమస్త జీవరాశులు జనిస్తాయి. ఓ కుంతి పుత్రుడా, పుట్టిన సమస్త జీవరాశులకు ఈ భౌతిక ప్రకృతియే గర్భము, మరియు నేనే బీజాన్ని ఇచ్చే తండ్రిని. అందుకని ఈ ప్రకృతి అమ్మ అనుకుంటే ఆ భగవంతుడే తండ్రిగా చెప్పబడుతున్నాడు అనమాట. అయితే గీతాచార్యుడు శ్రీకృష్ణ భగవానుడు ఏమని చెప్పాడంటే, శ్రీకృష్ణ పరమాత్మ పరంగా ఈ భావాన్ని శివపార్వతులకు అంటే ప్రకృతి పురుషులకు అన్వయిస్తే సర్వప్రాణులకు ప్రకృతియే తల్లి, ఆ పరమేశ్వరుడే తండ్రి. ఇదే జగజ్జనని జనక భాగంగా సౌందర్య లహరిలో జగద్గురువు ఆదిశంకరాచార్య భగవత్పాదుల వారు హృదయంగా భక్తి ఆధ్యాత్మిక భావనలతో పరమోన్నతంగా చెప్పారు. అందరు దేవుళ్లకు శక్తిని ప్రసాదించినది జగజ్జనకుడైన పరమేశ్వరుడే కదా అని. అలాగా ఇక్కడ ఎంతమంది జీవరాశుల్ని స్వామివారు సృష్టిస్తున్నారో వాళ్ళందరికీ ప్రకృతి అంటే మన జగజ్జనని అమ్మవారైతే తండ్రి పరమేశ్వరుడు అని చెప్తున్నారు. అయితే కేవలము ఇక్కడున్న జీవరాశులు మానవులు మాత్రమే అంటే కాదట, దేవుళ్ళకి కూడా శక్తిని వాళ్ళే ప్రసాదిస్తున్నారంట పరమేశ్వరులు. కాబట్టి వాళ్ళు తల్లిదండ్రులుగా చెప్పబడుతున్నారు. తరువాత భగవద్గీత 7 మరియు 8వ అధ్యాయాలను క్షుణ్ణంగా పరిశీలించి చూస్తే ఈ భౌతిక జగత్తు సృష్టి, స్థితి, లయము అనే చక్రాన్ని అనుసరిస్తూ ఉంటుంది. లయకాలంలో ఈశ్వరునికి విముఖమై ఉన్న ఆత్మలు శ్రీ మహావిష్ణు శరీరంలో అచేతనావస్థలో పడి ఉంటాయి. అయితే ఏమంటున్నారు? ఈ సృష్టి ఈ జగత్ ఎలా ఉంటుంది? ఎప్పుడును సృష్టి, స్థితి, లయ. సృష్టించబడుతుంది, కొంతకాలము స్థితి అలా జరుగుతూ ఉంటుంది, లయ ఒకసారి కొంతకాలం తర్వాత లయమైపోతుంది కదా. అయితే ఏమంటున్నారు? లయకాలంలో ఏం చేస్తాడు ఈశ్వరుడు? అన్నిటినీ లయం చేసేసినప్పుడు ఇక్కడ ఇందాక చెప్పుకున్నాం కదా, కొన్ని ఆత్మలని స్వామివారు ఈ గర్భము ప్రకృతిని గర్భంగా చేసి కొన్ని ఆత్మలను అందులో ప్రవేశపెట్టారు కదా. మరి ఆ ఆత్మలు ఏమవుతాయి అంటేనంట, ఈ ఆత్మలన్నీ శ్రీ మహావిష్ణు శరీరంలో అచేతనావస్థలో పడి ఉంటాయి. ఇప్పుడు ఉన్నాయి అంటే చేతనావస్థలో ఉన్నాయి. ఇప్పుడు మన ఆత్మలు ఉన్నాయంటే చేతనావస్థలో ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ మన శరీరము ఏమన్నా తిరగాలి, మాట్లాడాలి, ఏం పని చేయాలన్నా చేతనం ఉంటేనే అవుతుంది. కాబట్టి మనలో ఉన్న ఆత్మ మనకి చైతన్యాన్ని కలిగిస్తుంది. చేతనావస్థలో ఇప్పుడు మనకు ఆత్మ ఉంది. కానీ లయం జరిగినప్పుడు ఏమవుతాయట? ఈ ఆత్మలు ఉంటాయట, కానీ అచేతనావస్థలో అవి ఏమీ కదిలే స్థితిలో ఉండవన్నమాట. సో ఇవన్నీ కలిపి ఎలా ఉంటాయట? మహావిష్ణు శరీరంలో. అప్పుడు ఆయన గర్భంలోకి, ఆయన కడుపులోకి చేరిపోతాయి అన్నమాట ఈ ఆత్మలన్నీని. భౌతిక శక్తి ప్రకృతి కూడా భగవంతుని మహోదరంలో అవ్యక్తంగా నిలిచి ఉంటుంది. అయితే ఈ ప్రకృతి అని ఏం చెప్తున్నాము, ఈ భౌతిక శక్తి అని ఏం చెప్తున్నాము, ఇది మొత్తం అంతా కూడా భగవంతుని ఉదరంలో, భగవంతుని కడుపులో అవ్యక్తంగా, అవి ఇంకా కనిపించవు, ఇంకా ఏమి చలనం లేదు, వ్యక్తంగా ఉండవు, కనిపించవు. అలాగా ఆ స్వామి వారి కడుపులోకి వెళ్ళిపోయి ఉంటాయట. అయితే భగవంతుడు సృష్టి చక్రాన్ని పునఃప్రారంభించడానికి సంకల్పించినప్పుడు ఆయన ప్రకృతి వైపు దృష్టి సారిస్తాడు. అయితే అన్నీ చక్కబెట్టేశారు, అయిపోయింది, మళ్ళా సృష్టి చేయాలి అనుకుంటున్నారు. దీనికి ఇంకా ఒక ఉదాహరణ చెప్పాలంటే, పిల్లలు ఏదో ఆటలాడుకున్నారనుకో, ఒక ఖాళీ డబ్బా ఏదో వాళ్ళు అమ్మిస్తుంది, అందులో
ఏదో బొమ్మలు వేసుకుంటారు ఆళ్ళు. ముందు పైకి తీసేసి ఆడేసుకుంటారు. ఆట అయిపోగానే మళ్ళీ ఏం చేస్తారు, ఆ బొమ్మలన్నీ తీసుకొచ్చి ఆ ఖాళీ డబ్బాలో వేసేసుకొని ఎక్కడో చక్కబెట్టేస్తారు. మళ్ళా వాళ్ళు ఆడుకోవాలనుకున్నారు. అప్పుడేం చేస్తారు, మళ్ళా ఆ డబ్బా తెచ్చుకుంటారు. తెచ్చి అందులో వస్తువులన్నీ కింద పడేసుకొని మళ్ళా పిల్లలు ఆడుకోవడం మొదలెడతారు. ఇలాగే ఈ స్వామివారికి ఎప్పుడైతే సృష్టి చేయాలనిపిస్తుందో అప్పటి వరకు ఈ ప్రకృతి అన్నారు కదా! ప్ర శ శక్తి రూపంలో ఉన్న ప్రకృతి, ఆత్మలు ఇవన్నీ స్వామివారి కడుపులో ఉన్నాయి కదా! అప్పుడట మళ్ళా సృష్టి చేయాలి అని ఆయనకు అనిపించడం మళ్ళా ప్రకృతి వైపు చూస్తారట. దానితో అది విచ్చుకోవడం ప్రారంభమవుతుంది. మరియు దాని తర్వాత ఒకటి మహత్తు, అహంకారము, పంచతన్మాత్రలు మరియు పంచమహాభూతాలు సృష్టించబడతాయి. ఇంకా అప్పుడు ఆయన సృష్టి స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఇంకా ప్రకృతి నుంచి ఇవన్నీ వెలువడుతూ ఉంటాయట. మహత్తు, అహంకారము, పంచతన్మాత్రలు, పంచభూతాలు, పంచమహాభూతాలు ఇవన్నీ సృష్టిస్తాయట. అంతేకాకుండా ద్వితీయ సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని సహకారంతో భౌతిక శక్తి విభిన్నములైన జీవస్వరూపాలను సృష్టిస్తుంది. ద్వితీయ సృష్టికర్త అంటున్నారు ఎందుకంటే ఫస్ట్ సృష్టికర్త ఎవరు, విష్ణు భగవాన్ కదా, ఆయన నుంచి ఆ సృష్టి వస్తుంది. సో మళ్ళా ఆయనతో సరిపోయింది, ఆయన ఒక్కరే చేయరు. ఆ తర్వాత మళ్ళీ ఇంకో సృష్టికర్తని తీసుకొస్తారు. ఆయన ఎవరు, బ్రహ్మ. అందుకని బ్రహ్మని ఏమంటాం, ద్వితీయ సృష్టికర్త అంటున్నాం. ఆయనతో కలిపి ఈ భౌతిక శక్తి విభిన్నములైన రకరకాలైన లేకపోతే 84 లక్షల జీవరాశులు అన్నాం కదా, అలాగ అన్ని రకాల స్వరూపాలని సృష్టిస్తుందంట. మరియు భగవంతుడు ఆత్మలను వాటి పూర్వకర్మల అనుసారము వాటిని సముచితమైన శరీరాలలో ప్రవేశపెడతాడు. అందుకని ఇప్పుడు ఏదో చేసేసాము, ఆ పుణ్యమో పాపం మనం మర్చిపోయామంట, మనం మర్చిపోతాము కానీ ఆయన మర్చిపోరు. ఆయన దగ్గర మళ్ళా మొత్తం మన గురించి డాటా ఉంటుందన్నమాట. అప్పుడు ఏ ఆత్మ అయితే బయటకు వచ్చిందో అప్పుడు దానికి ఏ స్వరూపం రావాలనేది మనం ముందు చేసిన కర్మలు వాళ్ళు చూసి ఒకసారి మన రికార్డ్ చూస్తారనమాట. ఆహా వీళ్ళు ఇలా ఉన్నారా, అయితే వీళ్ళు మనుషులుగా లేదా కుక్కలాగా లేకపోతే కాకిలాగా లేకపోతే చీమలాగా ఎలా ఉండాలి అనేది వాళ్ళు చూసి అప్పుడు ఆ వాటిల్లో మనల్ని ప్రవేశపెడతారట. అలాంటి సముచితమైన శరీరాలు మనకిస్తారు. సో మనుషులు మళ్ళీ మనుషులాగా పుట్టాలని లేదు కదా, మనకి ఎలాంటి శరీరాలు ఇవ్వాలో అలాంటిది వాళ్ళు మన రికార్డ్ వెనకాతలు మనం ఏం చేస్తామో అది చూసి మనకిస్తారు. అలాగా ప్రకృతి గర్భం వంటిది మరియు ఆత్మలు రేతస్సు వంటిది. ప్రకృతి తల్లి గర్భంలో ఆయన ఆత్మలు ప్రకృతి తల్లి గర్భంలో ఆయన ఆత్మలను ప్రవేశపెట్టడం ద్వారా అనేక జీవరాశులు పుడుతూ ఉన్నాయి. మహర్షి వేదవ్యాసుడు కూడా శ్రీమద్ భాగవతము 3వ స్కందము 26వ అధ్యాయంలోని 19వ శ్లోకంలో ఈ విధంగా వివరిస్తున్నారు. భౌతిక శక్తి గర్భంలో పరమేశ్వరుడు ఆత్మలను ప్రవేశపెడుతూ ఉన్నాడు. ఆ తర్వాత ప్రతి ఒక్క జీవాత్మకు వాటి కర్మరాశి అనుగుణంగా ప్రకృతి వాటికి తగిన దేహాలను తయారు చేస్తుంది. స్వామివారు ఈ ప్రకృతి అనే గర్భంలోకి ఆత్మలను పంపిస్తుంటే ఈ ప్రకృతి ఏం చేస్తుంది, ఆ ఆత్మలకి ఎలాంటి స్వరూపం రావాలి అనేది వాళ్ళ పూర్వ జన్మలో వాళ్ళు చేసుకున్న ఆ కర్మల అనుసరించి అప్పుడు ప్రకృతి వాళ్ళకి ఆ శరీరాలను ఇస్తుందంట. ఆయన అన్ని ఆత్మలను ఈ భౌతిక జగత్తులోనికి తీసుకురాడు, కేవలం ఈశ్వర విముఖమైన వాటినే తెస్తాడు. అయితే ఏమంటున్నారు, అన్ని ఆత్మలు మళ్ళీ ఇందులోకి వస్తాయంటే రావట. ఏమి రావు ఏమి వస్తాయి అంటే ఎవరైతే ఈశ్వరుడికి విముఖంగా ఉన్నారో వాళ్ళు మళ్ళా వస్తారు. ఎవరైతే ఈశ్వరుని వైపే ఉన్నారో వాళ్ళని స్వామి తీసుకురారు. అంటే ఏ ఆత్మలైతే ఎంతసేపు స్వామివారిని కొలుస్తూ ఉన్నాయో, స్వామివారికి దగ్గరగా ఉన్నాయో వాళ్ళకి మళ్ళా జన్మ ఏమి ఉండదన్నమాట. అందుకని ఆ స్వామివారు వాళ్ళని మళ్ళా ప్రవేశపెట్టరట. ఆ ఆత్మల్ని ఆయన దగ్గర ఉంచుకుంటారు, అంటే ముక్తి ఇచ్చేస్తారు. ఎవరైతే ఆ భగవంతునికి విముఖంగా ఉన్నారో వాళ్ళకి ఈ శరీరాలని ఇస్తారు. అంటే ఆ ఆత్మల్ని తీసుకొచ్చి ప్రకృతికి ఇస్తే ఆ ప్రకృతి ఇతని డాటాను బట్టి ఇతనికి ఏమి ఇవ్వాలి శరీరం అనేది ఆ రకంగా అతనికి ఆ తర్వాత జన్మ ఏమొస్తుంది అని ఆమె డిసైడ్ చేసి ఇస్తారనమాట. అందుకని స్వామివారిని ఏమంటున్నాము, సర్వదేవాయ అంటున్నాము. తపోమయ అంటే తపమే ప్రధానంగా గలవాడు. పరమశివుడి తపస్సు గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. శివపురాణము సతీఖండంలో ఇలా ఉంది. బ్రహ్మదేవుడు తన సృష్టికి హంగులన్నీ సమకూర్చిన రుద్రమూర్తి చేతనే ప్రేరేపితుడై తన దేహాన్ని అర్ధనారీశ్వరుడిగా మార్చుకున్నాడు.
తనలో తానే రమించాడు. తత్ఫలితంగా స్వయంభువమను పుట్టాడు. అతడితో పాటే శతరూప అనే యోగిని జన్మించింది. వారిద్దరికి సంధానం గావించాడు బ్రహ్మ. వీరి వలన వరుసగా వారికి 3 పురుషులు 3 స్త్రీలు సంతానమే జన్మించారు. వీరిలో 3వ స్త్రీ సంతానమైన ప్రసూతిని దక్ష ప్రజాపతికిచ్చి కట్టబెట్టారు. సతీదేవిగా జ్యేష్ఠురాలిగా పార్వతీ జన్మించింది ఈ దక్షునికి. అయితే ఈయన మరొక భార్య అయిన వీరిని అంటే అసిక్ని యందు సతీదేవిక పార్వతీ జననం జరిగింది. దానికి మూలభూతమైన సంఘటన ఒకటి ఉంది. మన్మధుణ్ణి ప్రేరేపించి 2 సార్లు తపోనిష్ఠా గరిష్ఠుడై ఉన్న శివుని మీదకి దండయాత్ర చేయించి పరాభూతుడైన బ్రహ్మ ఏం చేయాలా అని చతుర్ముఖాలతోనూ ఎన్నెన్నో చతురోపాయాలను వెతికాడు. ఏవీ ఫలిస్తాయన్న నమ్మకం కలగక నారాయణమూర్తిని ప్రార్థించాడు. సర్వవ్యాపకుడైన విష్ణువు తలచిందే తడువుగా ప్రత్యక్షమై కుమార ఏమిటి నీకొచ్చిన కష్టం అని ఆరా తీశాడు. విష్ణుమూర్తి ఎంతో వాత్సల్యంగా జరిగిందంతా వివరంగా చెప్పి ఏది ఏమైనా సరే ఆ కాలకంఠుని కాంతాదాసునిగా చెయ్యాలి, కామాగ్ని తీవ్రత ఎంతటిదో తెలియచెప్పాలి అని వేడుకున్నాడు. అంతే కదా, ఇదేమంత గొప్ప సంగతి. గతంలో ఓసారి రుద్రుడు తన పూర్ణావతారం అని తనతో పాటు చరించే మాయను సతీభావంతో గ్రహించి రుద్రాన్ని చేస్తానని అన్నాడు కదా. ఇదంతా మన సంకల్పం కాదు, ఆ పరమ మహేషుని సంకల్పమే. నువ్వు ఆ పరాంబికను వేడుకొని సతిగా అవతరించమని కోరు. అలాగే దక్షుడిని కూడా తపస్సు చేయమని చెప్పు అంటూ ఉపదేశించి అంతర్ధానమయ్యాడు శ్రీహరి. దక్షుణ్ణి రప్పించాడు పరమేశ్వరి. జగన్మాత అయినటువంటి మహామాయను గూర్చి తపస్సు చేసి నీ కుమార్తెగా అవతరించమని కోరుకో అని ఆదేశించి తాను కూడా ఆ జగజ్జనని ప్రార్థించాడు ప్రజాపతి అయిన బ్రహ్మదేవుడు. అమ్మవారు ప్రత్యక్షమయ్యి శివ సంకల్పాన్ని ఆకలింపు చేసుకొని బ్రహ్మ కోరిన విధంగా శివదీక్షకు మంగళాంతం చెప్పింది. తాను అతని పత్నిగా అవతరించడానికి నిర్ణయించుకుంది. సర్వమంగళ బ్రహ్మకు అభయప్రదానం చేసి అక్కడ తపస్సు చేస్తున్న దక్షుని ఎదుట ప్రత్యక్షమైంది. తన కుమార్తెగా పుట్టవలసిందని, అదే తనకు మహాభాగ్యమని బ్రహ్మదేశానువర్తిగా కోరుకున్నాడు దక్షుడు. తదాస్తు అని ఆమె అంతర్హితురాలైంది. ఆదిశక్తి అనుగ్రహం లభించింది. యక్ష రాక్షస గరుడ గంధర్వ కిన్నెర కింపురుషాది సమస్త గణాలు ఏ దేవి ఎదుట పాదాక్రాంతమై పాహి పాహి అనుసరణ వేడుతాయో ఆ మహాదేవి పాపగా అవతరించి దక్షిణకిచ్చిన వరం ప్రకారము ఉమా అనే నామధేయంతో పెరగసాగింది. ఆమెకు యుక్త వయస్సు రాగానే బ్రహ్మాదులు అందరూ ఇక శివుని చేత గృహస్థాశ్రమం స్వీకరింపచేసే తరుణం వచ్చిందని తలపోసి ఉమను శివ పంచాక్షరి మంత్రస్మరణ ద్వారా సర్వకాల సర్వావస్థలయందును శివాయత్త చిత్తంతో ఉండమని వేడుకొని శివుడు తపస్సు చేస్తున్న చోటికి వెళ్ళారు. దేవతలందరూ తమ మానసాన్ని ఆ పరమశివుని ఎదుట పరిచి పరిపరి విధాన ప్రార్థించగా ఎట్టకేలకు అంగీకరించాడు శివుడు. అదే పరమవరం అనుకున్నారు అందరూ. అయితే పరమశివుడు ఒక షరతు విధించాడు. తాను నిరంతరము ఆత్మధ్యానంలో ఉంటానని, తనను వరించబోయే లలనామణి ఏనాడు తన తపోసాధనకు అడ్డురాదని, తాను కాముకుడిగా సంచరించు వేళ మాత్రమే ఆమె కాముకి కావాలని, తనకు సానుకూలంగా వర్ధిల్లగలిగే పిల్లని పెళ్లాడతానని పరమశివుడు వాక్య సారాంశము. సరేనన్న దేవతా సమితి క్రమక్రమంగా దాక్షాయణి విషయాన్ని శివుని చెవిన వేసి అవుననిపించుకున్నాక గాని వారి హృదయాలు తేలికపడలేదు. అలా అంతటి నిరంతర తపోశీలి పరమశివుడు. అందుకని స్వామిని ఏమంటారు, తపోమయాయ అంటున్నారు. అంటే శివుడు పెళ్లి చేసుకోవాల్సి వచ్చినప్పుడు కూడా ఏమని చెప్పారు, పెళ్లి చేసుకున్నా సరే నేను తపస్సు చేస్తూనే ఉంటాను, ఆ సతీమణి కూడా నాతో పాటు అలాగే సహకరించాలి అని చెప్పారు. అంటే ఇంకా ఆయన ఎప్పుడు తపస్సును వదలరు అనమాట, అంత ఎక్కువ తపస్సులోనే ఎప్పుడు ఉంటారు. కాబట్టి స్వామిని ఏమంటామంట, తపోమయ అంటామంట. తర్వాత సంయుక్త అంటే మిక్కిలి న్యాయంతో కూడినవాడు. పరమశివుడు పరమ దయాళువే కాదు, గొప్ప న్యాయాధిపతి కూడాను. నేను ఈ కర్మకు కర్తను అనే కర్తృత్వ భావం లేనప్పుడు ఎలాంటి కర్మలు చేసినా ఆ కర్మలు అతన్ని బాధించవు అట.
అందుకని మనకి భగవద్గీత 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగము 17వ శ్లోకం చూడాలి. అందులో ఏమంటారు, ఎవరికైతే నేను కర్తను అనే భావన లేదో, ఎవరి బుద్ధి అయితే విషయాల్లోనూ కర్మల్లోనూ తగులుకోదో, అతడు లోకంలో ఎవరిని చంపినా చంపినవాడు కానట్లే. అంతేకాదు కర్మబంధంలో చిక్కుకోడు అని అంటారు పరమాత్మ. న్యాయస్థానంలో న్యాయమూర్తి శిక్షలను వేస్తూ ఉంటాడు. కొందరిని నిర్దోషులుగా విడిచిపెడతాడు, కొందరికి ఉరిశిక్ష వేస్తూ ఉంటాడు. ఉరిశిక్ష వేసిన న్యాయాధిపతికి దోషం అంటుకోదు. అలాగే ఉరిశిక్ష వేసినా పాపం తగలదు. అతన్ని విడుదల చేసినంత మాత్రంలో పుణ్యము రాదు. తాను తన కర్తవ్యాన్ని నిర్వర్తించేవాడే కానీ కర్త కాదు. దోషులతో జడ్జి గారికి ఏమాత్రమూ సంబంధం లేదు. అందించిన సాక్ష్యాధారాలను బట్టి ముద్దాయి నేరం చేసినట్లు రుజువైంది కాబట్టి ఏదో ఒక సెక్షన్ ప్రకారం ఉరిశిక్ష వేస్తున్నట్లు తీర్పు ఇస్తూ ఉంటాడు. అలాగే ఉరిశిక్షను అమలుపరిచే తలారికి కూడా ఎలాంటి పాపము అంటదు. అందుకే చేసిన కర్మలతో పాపపుణ్యాలు రావు. కర్మలతో సగభాగం వల్లనే పాపపుణ్య కర్మఫలాలు బంధిస్తాయి. న్యాయము ధర్మము ఇంత సూక్ష్మంగా ఉంటుంది. మనం మన ధర్మాన్ని పాటిస్తే భగవంతుడు మన పట్ల ఎప్పుడూ న్యాయమే చేస్తాడు. అందుకని స్వామిని ఏమంటున్నాం, సంయుక్తాయ అంటున్నాం. ఎప్పుడు ఆయన న్యాయంగానే ఉంటారట. అంటే మనం ఏ పని చేసినా దానిలో మనకి స్వార్థం ఉందా లేదా, మనం దురాశతో చేసామా లేకపోతే ఎటువంటి ఆశ లేకుండా చేసాం, అలాగా మన భావం ఎలా ఉందో మనకొచ్చే రిజల్ట్ కూడా అలాగే ఉంటుంది. ఒకే పని ఇద్దరు చేసినా ఏ భావంతో చేశారో దాన్ని బట్టి మనకి స్వామివారి ఏ ఏ ఫలితాలు ఇవ్వాలి అనేది ఇస్తారట. అందుకని ఏం చెప్తున్నారు, ఎవరైనా ఏమన్నా చేసినా సరే ఒకవేళ వారిని నిస్వార్థంగా చేశారు, వాళ్ళకి సంబంధం లేదు అన్నప్పుడు వాళ్ళకి ఎటువంటి పాపాలు అంటుకోవన్నమాట. అలాగా స్వామివారు అంత న్యాయంగా చూస్తారట. అందుకని ఏదో ఎవరు చూడలేదు, అమ్మో మనం ఎలా చేసామో అని భయపడాల్సిన అవసరం లేదు. మనం ధర్మబద్ధంగా జీవిస్తే మనకి వచ్చే రిజల్ట్ కూడా అంతే ధర్మబద్ధంగా అంతే న్యాయబద్ధంగా శివుడు మనకి ఇస్తారని చెప్తున్నారు. సర్వం శ్రీ శివ చరణారవిందార్పణమస్తు. భక్తులకి చిన్న మనవి, ఈ జ్ఞానం ఇంకో నలుగురికి చేరాలంటే దయచేసి ఇంకో నలుగురికి షేర్ చేయండి.